ఒత్తిడి వస్తే చాలామంది కూలిపోతారు. కానీ అదే ఒత్తిడి ఒక మనిషిని మాత్రం కింగ్గా మార్చింది. విరాట్ పుట్టుకతో ధనవంతుడు కాదు, పర్ఫెక్ట్ లైఫ్ కూడా అతనికి లేదు. కానీ ఒక భయంకరమైన ఆకలి ఉంది. అదే క్రికెట్లో ఏదైనా చేసి గెలవాలనే ఆకలి. విరాట్కు టాలెంట్ ఉంది, కానీ అతని ప్రపంచంలో బెస్ట్గా నిలబెట్టింది టాలెంట్ కాదు, అతని కష్టపడే తత్వం. గంటల తరబడి ప్రాక్టీస్ చేసేవాడు, దూర దూరాలు ప్రయాణించేవాడు, అందరిలాగే తిరస్కారాలు కూడా ఎదుర్కొన్నాడు. కానీ ఓటమిని తన జీవితానికి ఫుల్ స్టాప్గా ఎప్పుడూ చూడలేదు. ఇతరులు నిద్రపోతుంటే అతను ప్రాక్టీస్ చేసేవాడు, ఇతరులు కలలు కంటుంటే వాటిని నిజం చేయడానికి చెమటోడ్చేవాడు. కానీ జీవితం అతనికి చాలా చిన్న వయసులోనే పెద్ద పరీక్ష పెట్టింది. 2006లో ఒక కీలకమైన మ్యాచ్ జరుగుతుండగా విరాట్ తన తండ్రిని కోల్పోయాడు. ఇప్పుడు మీరు చెప్పండి, అలాంటి పరిస్థితిలో ఎవరైనా క్రికెట్ గురించి ఆలోచిస్తారా? కానీ మరుసటి ఉదయం విరాట్ మైదానంలోకి అడుగుపెట్టాడు. తన జీవితంలోనే అత్యంత ముఖ్యమైన ఇన్నింగ్స్లో ఒకటి ఆడాడు. ఆ రోజు ఒక అబ్బాయి కాదు, ఎంత కష్టం వచ్చినా వెనక్కి తగ్గని యోధుడిగా మారాడు. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూడలేదు. అండర్-19 వరల్డ్ కప్ నుంచి ప్రపంచ క్రికెట్లో రాజులా ఎదిగాడు. 25,000కు పైగా అంతర్జాతీయ పరుగులు, 70కి పైగా సెంచరీలు, లెక్కలేనని రికార్డులు. చాలామంది అతన్ని చూసి చాలా అగ్రెసివ్ అన్నారు. కానీ విరాట్కు అది తన దేశం కోసం గెలవాలనే ప్యాషన్. తన ఆటనే కాదు, తన జీవితాన్నే మార్చుకున్నాడు. ఫిట్నెస్కు కొత్త అర్థం చెప్పి ప్రపంచంలోనే అత్యంత ఫిట్ క్రికెటర్లలో ఒకడిగా నిలిచాడు. అయితే ప్రతి కింగ్కి ఒక కఠినమైన సమయం వస్తుంది. ఒక దశలో పరుగులు రావడం ఆగిపోయాయి, విమర్శలు పెరిగాయి, విరాట్ పని అయిపోయింది అని చాలామంది అన్నారు. కానీ దాదాపు 3 సంవత్సరాల తర్వాత భూమ్, మరో సెంచరీ, ఆ షాట్, ఆ సెలబ్రేషన్, అది కేవలం కంబ్యాక్ కాదు, కింగ్ను ఎప్పుడూ తక్కువ అంచనా వేయొద్దు అనే హెచ్చరిక. కెప్టెన్గా కూడా భారత జట్టును విదేశాల్లో సైతం ఎవరినైనా ఎదుర్కొనే ధైర్యం ఉన్న జట్టుగా మార్చాడు. అందుకే విరాట్ కోహ్లీ ఒక పేరు మాత్రమే కాదు, ఎంత కష్టం వచ్చినా లొంగిపోకుండా తన కష్టంతో ప్రపంచాన్ని గెలిచిన మనిషికి నిలువెత్తు ఉదాహరణ. ఇప్పుడు మీకు ఒక చిన్న ప్రశ్న, జీవితంలో ఎప్పుడైనా సమస్యలు ఎదురైతే అక్కడే ఆగిపోతారా, లేక కోహ్లీలా మళ్ళీ లేచి నిలబడతారా?